మీ అందరికీ శుభాభివందనాలు, దైవాశీసులు. సంతోషంగా ఉన్నారా? సంతోషమేనా? ఏం సంతోషం పాస్టర్ గారు, బాధలు పోవట్లేదు, సమస్యలు పోవట్లేదు పాస్టర్ గారు అంటారా? సమస్యలు ఉన్నా పోయినా దేవునికే మహిమ అంటూ దేవుని సన్నిధికి వచ్చావు చూడు, మనకు సంతోషం ఏడ దొరికింది? దేవుని సన్నిధిలోనే. అప్పుడుంటే ఉండొచ్చు, బాధలుంటే ఉండొచ్చు, రోగాలుంటే ఉండొచ్చు, కానీ సంతోషం మాత్రం డబ్బుండకాడ, బంధువులు ఉండకాడ దొరకదు. సంతోషం ఎక్కడ దొరికిద్దా అంటే దేవుని సన్నిధిలోనే. నిజంగా రక్షణ పొందిన వాళ్ళకి అది బాగా తెలుసు. కొంతమంది మామూలుగా రక్షణ పొందకుండా ఏదో వచ్చిపోతుంటారు, ఏముంది ఇక్కడ కూర్చుంటే బదులు సినిమా థియేటర్లో కూర్చుంటా ఏళ్ళు కొట్టుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా, కేకలు వేసుకుంటా బాగా చూడొచ్చు అయితే అనుకుంటారు. అది నిజమైన ఆనందం కాదు. నిజమైన పండుగ, నిజమైన ఆనందం, నిజమైన పౌర్ణమి, నిజమైన ఉపవాసము అన్నీ క్రీస్తులో ఉన్నవని కొలసి పత్రిక చెబుతుంది. హల్లెలూయా. కాబట్టి నిజమైన ఆనందం దేవుని సన్నిధిలోనే ఉన్నది. ఏం చెప్పుకున్నాం శుక్రవారం? ఏమైనా గుర్తుందా? మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం అవునా? ఏమేంటి కారణాలు గుర్తున్నాయి? ఏమన్నా మర్చుకున్నారు చెప్పండి. మన దోషాలే మన ప్రార్థనకి జవాబు రాకుండా అడ్డుగా ఉంటాయి. తర్వాత మనం సందేహం పడితే ప్రార్థనకు జవాబు రాదు. దురుద్దేశంతో అడిగితే జవాబు రాదు. అవును కదా? పక్షపాతం లేకుండా అడగాలి. దురుద్దేశంతో, ప్రభువా నాకు ఇయ్యకపోయినా పర్వాలేదు, ఎదుటివాడికి మాత్రం ఇయ్యొద్దు ప్రభువా ఆశీర్వాదం. అదేంటది? దురుద్దేశం కాదు. దురుద్దేశంతో అడిగినా ప్రార్థనకు జవాబు దొరకదు. సందేహింపబడ, అది అనుమానం పడకుండా అడగాలి. పొంది ఉన్నామని అడగాలి. గర్వం ఉన్నా కూడా మన ప్రార్థనకి జవాబు రాదు. గర్వంతో అడగకూడదు. గర్వంతో ప్రార్థన చేసి ఎవరు చేశారు? పరిసయ్యుడు చేస్తాడు. ప్రభువా ఇదిగో నేను దొంగలాగా లేను, వ్యభిచారిలాగా లేను, ఇప్పుడున్న వీధి వల్లే నేను భిక్షగాడిలాగా లేను, నన్నైతే సమృద్ధిగా ఆశీర్వదించావు, నేను వారానికి 2 మార్లు దశమ భాగం ఇస్తున్నా అన్నాడు. వారానికి 2 మార్లు దశమ భాగం ఇస్తున్నా అన్నాడు కదా. ఎంత గర్వమో. కానీ సమరయుడు అయితే సుంకరి ఏమన్నాడు? ప్రభువా ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నేను అర్హుణ్ణి కాను అని తలదించి మోకరించి రొమ్ము కొట్టుకొనుచు ప్రభువా ఈ పాపిని కరుణించయ్యా అని కేకలు వేశాడు. వానికంటే వీని ప్రార్థన దేవునికి వినబడెను అన్నాడు కదా. గర్వంతో మనం ప్రార్థన చేయకూడదు. సరే, ఏదేమైనా ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం అనేది మొన్న శుక్రవారం చెప్పుకున్నాం. అయితే జవాబు రావాలన్నా కూడా ఎందుకు కూడా చెప్పుకున్నాం ఆ రోజునే. మనం తగ్గించుకోవాలి, సందేహింపక అడగాలి కదా. ఇంక మరికొన్ని విషయాలు చెప్పుకున్నాం. మనం ప్రార్థన చేస్తున్నాము, అసలు దేవుడికి వినపడిద్దా? దేవుడు వింటున్నాడా? అసలు మనం చేసే ప్రార్థన దేవుడు వింటే దేవుని స్పందన ఏంది? దేవుడు ఎలా స్పందిస్తున్నాడు? మనం ప్రార్థన చేస్తున్నాము, కళ్ళు మూసుకొని మోకరించి, ప్రభువా యేసయ్యా నేను మోకరించాను, ప్రభువా నా చెంతకు రావా, నా ప్రార్థన వినవా, నా ప్రార్థన అంగీకరించవా అని మొదలు పెడుతున్నాం. ఎక్కడ నా నామంలో 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటా అన్నాడు. మరి నేను ఒక్కడిని ప్రార్థిస్తున్నాను ప్రభువా, మరి నా దగ్గరికి రావా, వచ్చావా రాలేదా అంటే ఏమంటాడు? ఇద్దరు కానీ 3 కానీ కూడుకుంటే నేను వస్తా అన్నాను, కానీ ఒక్కడు ప్రార్థన చేసేది ఏందిరా? ఓ 2-3 కలుపుకోపో అంటాడా? లేదు.
ఒక్కడవే ఉన్నా కూడా. ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే నీ మనవులన్నీ చెప్పుకోలేవు, నీ రహస్యం మందు ఉన్నవి నువ్వు చెప్పుకోలేవు దేవునికి ఇద్దరు ముగ్గురు ముందు. కానీ నీ ఏకాంత ప్రార్థన అయితే, నీ ఒంటరిగా మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ హృదయంలో ఉన్న వేదనంతా చెప్పేసుకుంటావు యేసయ్య కదా. ఇంకా బాగా వింటాడు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏకాంతంగా ఒక్కళ్ళే దేవునితో మాట్లాడుకుంటుంటే. జ్వరం వచ్చింది డాక్టర్ గారు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మా జ్వరం ఒకటేనా ఇంకేమైనా ఉండే అంటే, జ్వరం ఒకటే డాక్టర్ గారు, పైకి జ్వరం కనబడకుండా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు బీగుతున్నాయి, అసలు నిలబడలేకపోతున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి, నీరసమించిపోతున్నాను, అసలు ఎట్లుందనుకున్నా నోరంతా చేదుగా ఉంది, సలిపుడుతుంది. మీకేం తెలుసు జ్వరం అంటే ఒళ్ళు కాలుతుంది ఒక్కటే అనుకుంటున్నారు, ఎన్ని ఉంది అనుకున్నా ఇన్ని బలహీనతలు ఉన్నాయని చెబుతాం మనం డాక్టర్కి. అంతేగాని ఈ లోపల ఉంటే ఉండేలే, అవి కనపడవుగా, కానీ జ్వరం ఒక్కటని చెబుతాం. నేను జ్వరం ఒక్కటని చెబుతావా? తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కళ్ళు తిరగటము, నీరసము, చలి, నోట్లో చేదుగుందని దాని లక్షణాలు మొత్తం చెప్పేస్తావు లేదా? అలాగనే నువ్వు దేవుని దగ్గరకు పోయినప్పుడు నీ సమస్యలు మొత్తం వరసన చెప్పేసాయి. ప్రభువా నా సమస్య ఇదయ్యా, ఎవరు చెప్పినా ఉపయోగం లేదు ప్రభువా, నువ్వు ఒక్కడవే వినేవాడు, ఓపికగా వినేవాడు నువ్వు ఒక్కడవే, ఓపికగా. ఇప్పుడు దైవజనులు కూడా పూర్తిగా వెళ్ళారు, నీ బాధ అర్థం చేసుకోలేరు దైవజనులు కూడా. ఎంతసేపు వింటాడు దైవజనుడు? ఒక ఆమె వచ్చింది ఒక గంట సేపు చెప్పింది, ఇంకొక ఆమె వచ్చింది ఇంకొక గంట సేపు చెప్పింది, ఇంకొక ఆమె వచ్చింది ఇంకొక గంట సేపు చెప్పింది. 3 గంటలకి సహనం అయిపోద్ది. అమ్మా నాకు పని ఉందమ్మా అని పోతాడు. అవును కదా, ఎంతసేపు వింటాడు దైవజనుడైనా? కానీ దేవుడైతే ఎంతసేపు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన చేసినంతసేపు నిన్ను దాటిపోలేడు అసలు. హల్లెలూయా. రేయంతా పెనుగులాడాడు యాకోబు రేత్రంతా పెనుగులాడాడు. ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తేనే నేను పోనిచ్చేది అని పెనుగులాడాడు. పోయాడా? తప్పించుకొని పోవాలంటే దేవునికి సాధ్యం కాందా? కానీ ప్రార్థన చేస్తున్నంతసేపు దేవుడు దాటిపోలేడు. నువ్వు చేసుకోబా, నాకు వినేదే, నేను పోతాను, నాకు పని ఉంది అని పోడు. నీ ప్రార్థన దేవుణ్ణి కట్టేస్తుంది, పట్టేస్తుంది, అక్కడ నిలబెట్టేస్తుంది అంతే. నువ్వు ఎంతసేపు చేస్తావు అంతసేపు దేవుడు నీతోటి ఉంటాడు. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఏసునామములో అడుగుతున్నాను తండ్రి అని ఒక్క నిమిషంలో ప్రార్థన పెట్టేసావా? అరే ఏందిరా, నేను ఎంత దూరం నుంచి వచ్చాను ఇక్కడికి, అంతసేపు కూడా ఉండలేదు కదా, ఒక్క నిమిషమేనంటారా నువ్వు చేసే ప్రార్థన అంటాడు. అదే నువ్వు గంటల తరబడి చెయ్యి, అబ్బా నేను అంత దూరం నుంచి వచ్చాను, వచ్చినందుకు మంచిగా అబ్బా నా బిడ్డ ప్రార్థన ఎంతసేపు చేస్తుందో, ఎంతసేపు చేస్తున్నాడో, ఎంత మురిసిపోతాడు. ఇప్పుడు మనం హైదరాబాద్ పోయామండి వాకింగ్ కోసం హైదరాబాద్ పోయాం, మంచి దైవజనుడు ఉండని హైదరాబాద్ పోయాం. ఎంత ఛార్జీ? పోను 500, రాను 500, 1000 రూపాయలు మనిషికి. ఒక కుటుంబంలో 4 పోయాం, 4000 అయిపోయినాయి. ఆడకపోతే యేసు నిన్ను స్వస్థపరుస్తాడు, యేసు నిన్ను కాపాడుతాడు, యేసు నిన్ను బాగు చేస్తాడు. పోండి అన్నాడు అనుకో, ఈ 3 మాటల కోసం నేను 4000 ఖర్చు పెట్టుకుని వచ్చానా? ఎట్లా ఉంటుందో మన ప్రాణం ఉసూరుమంటుందా ఉన్నదా? అదే అంత మనం మంచి దైవజనుడు అక్కడ ఉన్నాడని మనం అంత ఖర్చు పెట్టుకుని పోతే ఆయన ధారాళంగా 3 గంటల ప్రసంగం చెప్పాడు అనుకో, గొప్ప గొప్ప విషయాలు, మనం గ్రహింపలేని సంగతులు మనకు బయలుపరిచాడు అనుకో, అబ్బా అయితే ఏమి 4000 పోతే పోయినాయి, మంచి వాక్యం దాన్ని విత్తేరా విన్నావమ్మా అనుకుంటాం లేదా కదా? అలాగనే దేవుడు పరలోకం నుండి వస్తే నువ్వు 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట ప్రార్థన చేస్తే ఆయన కూడా అలాగనే ఫీల్ అవుతాడు. అయితే ఇంతకీ అసలు దేవుడు స్పందిస్తాడా లేదా? ఎట్లా స్పందిస్తాడో చూద్దాం. ఎట్లా స్పందిస్తాడు మన ప్రార్థనకి? ఆయన జవాబు ఎలా ఉంటుంది? ఆయన ఎట్లా ఇస్తాడు జవాబు? ఇప్పుడు ఒక వ్యక్తి నడిచెళ్తూ ప్రభువా నేను నడిచి వెళుతున్నాను, నాతో పాటు నీ సన్నిధికి కూడా రాని అన్నాడు. వస్తాను పదా అన్నాడు. స్వరం వినపడుతుంది, మనిషి కనపడట్లేదు కానీ స్వరం మాత్రం వినపడుతుంది. అట్లాగైతే ప్రభువా నువ్వు నా పక్కనే ఉన్నట్లుగా గుర్తుగా
నా 2 అడుగులు పడుతున్నాయి నేల మీద, ఇసుకలో నా అడుగులు రెండు అడుగులు పడుతున్నాయి. ఆ రెండు అడుగులతో పాటు నీ 2 అడుగులు కూడా పడేటట్లు నాకు అడుగు గుర్తులు మాత్రం కనబడుతున్నాయి అన్నాడు. ప్రభు కనపడకపోయినా అడుగులు మాత్రం పడుతున్నాయి. అది అట్లా చాలు ప్రభు అన్నాడు. సరే నడిచిపోతా ఉన్నాడు, మాట్లాడుకుంటా పోతా ఉన్నాడు. ప్రభువా వస్తున్నావు కదా, నా అడుగులు కాకుండా ఇంకొక 2 అడుగులు ఉండయా చూసుకుంటున్నాడు. గాఢాంధకారపు లోయలోకి పోవాల్సి వచ్చింది. కటిక చీకటి, ఆ అడవంతా దట్టమైన అడవి, లోపలికి వెళ్తే అసలు చీకటిగా ఉంటుంది. అడవి బాగా అల్లుకుపోయి ఉంది. కింద చీకట్లో కూడా ప్రయాణం చేయాలి, లోయలో కూడా పోవాలి. గాఢాంధకారం, భయం వేస్తుంది. అమ్మో అడవిలో పోవాల్సి వస్తున్నది, అడవి దగ్గరకు వచ్చిందే అనుకుంటా. ఇటు చూసి తరికి ప్రభువు లేడు. వెనక చూస్తే 2 అడుగులే పడుతున్నాయి, ఇంకొక 2 అడుగులు మాయమైపోయినాయి. అమ్మా ప్రభువా ఏంది నన్ను వదిలేసిపోయావా? అయ్యో ఎట్లా ఇప్పుడు అని నేను గనక ఆ చిన్నప్పుడు ఆ చీకట్లో మమ్మ అరే కొట్టుకాడకు పోయి రప్పు పలానా తీసుకురప్పు అంటే ఎంతున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ చీకట్లోకి పోయేటప్పటికల్లా భయం వేసి దేవుడి పాటలు పాడుకుంటూ పోతా, ఏసై పాటలు పాడుకుంటూ పోతా. చిన్నప్పుడు నడిపించు నావా నడి సంద్రమున దేవా నా జీవన మార్గమున అటు చూసుకుంటా ఆ పాట పాడుకుంటూ పోతా. అవతలకి ఎలుతులోకి పోయినాక పాట అయిపోతుంది. అసలు ఆ కొట్టుకాడకు పోయి ఆ వస్తువు తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ చీకటి కాడకు రాగానే మళ్ళీ భయం, మళ్ళీ దేవుని పాట పాడుకుంటూ వస్తా. అట్లాగనే అతను కూడా గాఢాంధకారపు లోయలకి చేసేది లేక ప్రభు నువ్వు విడిచిపెట్టిపోయాడే, 2 అడుగులే కనపడుతున్నాయి అని చెప్పేసి ఇక పాటలు పాడుకుంటా స్తుతించుకుంటా కళ్ళు మూసుకొని ఎట్ట వచ్చాడు. మొత్తానికి ఒడ్డెక్కాడు. ఒడ్డెక్కి మళ్ళీ నేల మీదకి రాగానే, ఎదురులోకి రాగానే టకామని మళ్ళీ 2 అడుగులు పడ్డాయి. 2 అడుగులు కూడా ఆగు ప్రభు, అసలు బాగున్నప్పుడు నాతో పాటు ఉండి నేను కష్టకాలంలోకి పోయినప్పుడు, గాఢాంధకారపు లోయలోకి పోయినప్పుడు నువ్వు నన్ను వదిలేసిపోయావు, ఇది న్యాయమేనా నీకు? నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను వదిలేసిపోయావు, ఇది న్యాయమేనా నీకు అని అడిగాడు. అడిగితే యేసయ్య అన్నాడు, నా కుమారుడా నేను నిన్ను విడిచిపెట్టి పోలేదు అన్నాడు. మరి పోకపోతే అడుగులు కనపడలేదే, 2 కనపడ్డాయి, నా 4 అడుగులు కనపడాలిగా అంటే కనపడాలి, కానీ నువ్వు భయపడుతున్నావు కదా, అల్లంత దూరంలో ఇంకా అడవి ఉందనగానే నువ్వు భయపడుతున్నావు కదా, అందుకని నీ అడుగులు నా చేతుల మీద పడేటట్టుగా నా చేతులు అడ్డం పెడుతున్నాను, నా చేతుల మీద నువ్వు నడిచావు, అక్కడ కనపడుతున్న అడుగులు నీ కాదు నాయి అన్నాడు. నువ్వు భయపడ్డావు, నేనున్నాను కదా పక్కన, ఎందుకు భయం? కానీ నువ్వు భయపడ్డావని నా బిడ్డ భయపడుతున్నాడని చెప్పేసి నేను నా చేతుల మీద నిన్ను నడిపించాను గాఢాంధకారపు లోయలో. కానీ నువ్వు అనుకున్నావు 2 అడుగులే కనపడుతున్నాయి కాబట్టి దేవుడు నన్ను వదిలిపెట్టిపోయాడు అనుకున్నావు. కాదు, కనపడ్డ అడుగులు 2 నాయి, నీ అడుగులేమో నా చేతుల మీద పడుతున్నాయి అన్నాడట. తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను ఎన్నడు నిన్ను విడువను, ఎడబాయను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. హల్లెలూయా. అట్లాగా జవాబు ఇచ్చేవాడు ఆయన. ప్రభువా ఉన్నావా, ప్రభువా నా ప్రార్థన ఆలకిస్తున్నావా అంటే ఆలకిస్తున్నా, ఉన్నా అంటాడు. రండి చూద్దాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చాలు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను అంటే అతడు ప్రభువా అయ్యా నా ప్రార్థన ఆలకిస్తున్నావా అంటే వింటున్నాను, చెప్పు అంటాను, ఉత్తరం ఇస్తాను. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం, కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చూడు. యెహోవా తన భక్తులకు
భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడు. ప్రభువా వింటున్నావా? ఆలకిస్తున్నా. ఏమంటున్నాడు? నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడట. కీర్తన గ్రంథంలోనే 18వ అధ్యాయము 6వ వచనం చూడు. 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. నేను మొర్రపెట్టగా నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులోకి పోయింది. నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. మనము నాకు చెప్తా పిల్లోడు డిస్టర్బెన్స్ వల్ల ఆగిపోయాడు. చిన్నప్పుడు మన అమ్మోళ్ళు మనం పక్కన పడుకుంటే కథలు చెప్తూ ఉంటారు. ఏదో కథలో అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంట అనగానే మనం అనాలిగా. అనకపోతే ఏమంటారు? ఎరా వింటున్నావా? కొట్టి నిద్రపోయావు అనుకో, ఇంక కొట్టట్లేదు అనుకో, ఇంకోళ్ళు చూసి ఓహో వీడు నిద్రపోయాడులే అని కథ ఆపేస్తారు. అవును కదా? కొడుతుంటే చెప్తా ఉంటారు. అవును కదా? మెలుగు గుండి కూడా కొట్టలేదు అనుకో, ఏంట్రా కొట్టవు, చెప్పాలా వద్దా అంటారు. అలాగనే ప్రభువా ఉన్నావా అంటే ఉన్నా, నేనున్నా, చెప్పు, ఇంకా చెప్పు అంటాడు. నేను ఉత్తరం ఇచ్చేది, నేను రిప్లై ఇస్తాను. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం చూడు. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. ఆయన మన ప్రార్థన ఆలకించాడు అనే దానికి గుర్తు ఏందో తెలుసా? మన శత్రువులు అదిరిపడుతుంటారు. వాడు ప్రశాంతంగా ఉండలేడు. మన శత్రువు ప్రశాంతంగా ఉండలేడు. కారణం ఏందో తెలుసా? ఆయన వాడిని కలకలం రేపుతుంటాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో యెహోవా చెయ్యి కదిలి వచ్చింది, మన శత్రువులు మన ఎదురు లేకుండా చేసుకుంటుంది. అదే గుర్తు. యెహోవా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనే దానికి ఒక గుర్తు ఏంటయ్యా అంటే మన శత్రువులు మన ఎదురు లేకుండా పోతారు, వాళ్ళు అదిరిపడుతున్నారు అంటున్నాడు. 34వ కీర్తన 17వ వచనం చూడు. ఎక్కడేమంటాడు? ఇంకో గుర్తు చెప్తున్నాడు. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మనం మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు. ఆలకించినందుకు గుర్తుగా ఏమన్నాడు? మన శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడట. మనం మొరపెడుతూ ఉంటే, మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన శ్రమలు, మన బాధలు, మన అనారోగ్యం అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతుంటాయట. అదే గుర్తు ప్రార్థన వింటున్నాడు అని. నీ ప్రార్థన వింటున్నాడు అని అదే గుర్తు. హల్లెలూయా. అలాగనే 66వ అధ్యాయం వరుసన చెప్తున్నాను. 66వ అధ్యాయము 20వ వచనం చూడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపను లేదు. దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు. ఆయన కృప ఎప్పుడు నన్ను వెన్నంటే ఉంటుంది. ఆయన కృప నాకు తోడుగా వస్తుంది అంటే నా ప్రార్థన ఆయన వింటున్నాడు. ఇదే గుర్తు. నిజంగా ఆయన ప్రార్థన వినకపోతే కృప కూడా దూరం అయిపోతుంది. అర్థమవుతుందా? ఆయన కృప మనకు ఉన్నది కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళినా మనకి సమాధానం ఎదురవుతుంటుంది. అదే ఆయన కృప లేదనుకో, మనం ఎక్కడికి పోయినా వ్యతిరేకత ఎదురవుతుంటాం. హల్లెలూయా.
హల్లెలూయా. 102వ కీర్తన 17వ వచనం చూడు. 102:17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక అంటే, ప్రభువా దిక్కులేని ఉన్నాయా, నాకెవరు లేరు ప్రభువా, నేను దరిద్రున్నయ్యా, అందరూ నన్ను వెలేశారు ప్రభువా, అందరూ విడిచిపెట్టారు ప్రభువా, నా వాళ్ళే, నాకు బంధువర్గం బలము చాలా ఉంది, కానీ నా ఆపత్ కాలంలో ఎవరు ఒక్కడ నాకు చేయూతనివ్వలేదు ప్రభువా. ఇవ్వంది కాక ఇంకా నా మీద సూటిపోటి మాటలు అంటున్నారు నా వాళ్ళే. ఎందుకు నేను ఒంటరినైపోయాను ప్రభువా, ఈ దరిద్రునైపోయాను, అసలు ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది ప్రభువా, మరి నువ్వన్నా వింటావా ప్రభువా అంటే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, ఈ దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కానీ నువ్వు దరిద్రుడు అనుకుంటున్నావా, ఈ దిక్కులేని వాడు అనుకుంటున్నావా? ఎవరు లేనప్పుడే నేను నీకుంటాను. నీకెవరైనా మా వాళ్ళు ఉండాలనుకుంటావు చూడు, మా వాళ్ళు ఉన్నారు, నాకేం ఇబ్బంది లేదు, మా వాళ్ళు 10 మంది ఉన్నారు, నేను ఒక్క చిటికేస్తే నాకు ఏ సహాయమైన వచ్చింది అని అనుకుంటావు చూడు, ఆ సమయంలో దేవుడు నీకు తోడు ఉండడు. ఎందుకంటే నీ విశ్వాసం మనుషుల మీద ఉంది, నీ విశ్వాసం మనుషులను అంటి పెట్టుకొని ఉంది, అందువల్ల దేవుడు ఉండడు. ఎవరు లేరు అనుకుంటావు చూడు, అప్పుడు ఎప్పుడైతే ఒంటరిగా ఫీల్ అవుతావో, ఎప్పుడైతే నేను దౌర్భాగ్యుడిని, దిక్కులేని వాడిని, నన్ను ఎవరు అందరూ వెలేశారు, అసలు నన్ను నెట్టేశారు, నాకు సహాయం చెయ్యండి కాక ఇంకా నన్ను వెలుచూపులు చూస్తున్నారు, నిందలు వేస్తున్నారు, అవమానపరుస్తున్నారు అని ఎప్పుడైతే నువ్వు కుంగిపోతూ యేసయ్యా నువ్వన్నా నా ప్రార్థన వింటావా అంటే, వింటున్నా నేను అసలు నీ వైపే తిరిగి ఉన్నా, నీ ప్రార్థన వైపే నా ముఖం తిప్పుకొని ఉన్నా అని జవాబిస్తాడట. హల్లెలూయా. ఆయన వింటున్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అనే దానికి బోల్డ్ సార్లు చెప్తాడు అక్కడ. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము అక్కడ అంటాడు, నీతిమంతుల ప్రార్థన. సామెతల గ్రంథం 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన. నువ్వు యేసుక్రీస్తు రక్తములో కడగబడి, మన క్రియలను బట్టి మనం ఎప్పుడు నీతిమంతులము కామని, యేసు రక్తము ద్వారా మాత్రమే మనము నీతిమంతులం అవుతామని గ్రహించి నువ్వు రక్షణ బాప్తిసం పొంది నీతిమంతుడవో నీతిమంతురాలవో అయ్యావు అంటే నీ ప్రార్థన ఆయన తప్పకుండా అంగీకరిస్తాడు. యెషయా గ్రంథము 59:1 ఏమంటాడు, రక్షింప నేరకు ఉండునట్లు ఆయన చెయ్యి కొలచ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎందుకు వినడం అంటే, మీ దోషములు మీ పాపములే మీకును దేవునికి అడ్డుగా ఉన్నవి. ఆ దోషాలు అలాగ పెట్టుకొని నువ్వు అడిగితే దేవుడు ఏం చేయలేడు. కానీ నువ్వు ఆ దోషాలను కడిగి వేసుకొని, యేసు రక్తంలో కడిగి వేసుకొని నువ్వు నీతిమంతుడు అయిపోయి నువ్వు ప్రార్థన చేస్తే నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఎందరైతే తనను అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇవ్వబడింది కదా. మనం యేసుక్రీస్తుని అంగీకరించామంటే మనం ఆల్రెడీ తండ్రికి కుమారులం అయిపోయాం. అలా కుమారులం అయిపోయిన తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడిన తర్వాత ఇక మన ప్రార్థన ఎందుకు వినడం? నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఇంకా చూడండి, ఇంకా ఏమంటాడు యెషయా గ్రంథము 58:9 అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. ప్రభువా మాకు తండ్రి సన్నిధిలో, తెలుగురిపేట తండ్రి సన్నిధిలో ఒక అమ్మాయి ఉంటుంది, లక్ష్మి అని.
మన చిన్నగాడిలాగా ఉంటుంది, ఇగో బేబీ కొడుకు చిన్నగాడిలాగా ఉంటుంది, అంత వయసు అమ్మాయి. పాపం కొద్దిగా గోల్ చేయొద్దురా, ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు గోల్ చేయొద్దు, సైలెంట్గా ఉండాలి, లేకపోతే కాసేపు ఉండకు రండి. ఇక ఇంత అమ్మాయి ఉంటుంది, కొద్దిగా ఆఫ్ మైండ్, అంటే అంత చురుగ్గా ఉండదు, కానీ ప్రార్థన బాగా చేస్తాము, దేవుని సన్నిధిలోనే ఎక్కువసేపు ఉంటుంది. ఆ అమ్మాయి ఎట్లా ఉంటుంది తెలుసా? లక్ష్మి నా గురించి ప్రార్థన చేయమ్మా అంటారు చతురుగా ఎవరన్నా. ఆ అమ్మాయిని ఇంత ఉంటుంది, అమ్మా లక్ష్మి మా గురించి ప్రార్థన చేయమ్మా అనగానే ఆ అమ్మాయి లేదు, ఏసయ్యా ఏసయ్యా వీళ్ళు చూడు ఏసయ్యా ప్రార్థన చేయమంటున్నారు, వాళ్ళు ప్రార్థన చేయమంటున్నారు ఏసయ్యా, వాళ్ళు చేసుకోవచ్చుగా. చూడు అమ్మాయి ఏసైతో మాట్లాడుతున్నట్టే, వాళ్ళు చేసుకోవచ్చుగా, నన్ను చేయమంటున్నారు ఏసయ్యా అంటుంటుంది. అసలు అమ్మ సంభాషణ అంతా ఎట్టా, మా ఎవరన్నా చాట్ నుండి, ఏదైనా ఒక స్తంభ చాట్ నుండి లక్ష్మి అనగానే వెనక తిరిగి చూసిద్దా అంటే కొద్దిగా ఆట పట్టిద్దామని అట్లా పిలుస్తారు. వెనక తిరిగి చూసిద్దా, ఎవరు లేరా, కనపడలేదా, ఏసయ్యా వీడు చూడు ఏసయ్యా, అమ్మాయి అనుకోవటం, ఏసయ్యా వీడు చూడు వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు ఏసయ్యా అని. ఇంకా అమ్మాయి ఇంకా అసలు అమ్మాయి ముందే ఏసై ఉన్నట్లుగా ప్రతిదానికి ఏసయ్యా వీడు చూడు అంటూ ఉంటుంది. అమ్మాయిని చూస్తే నాకు భలే ముసలి, అందరూ ఏడిపిస్తారు కానీ నాకు అట్లా ఏడిపించుకుంది కదా ఆ అమ్మాయి. అంటే కొద్దిగా ఆఫ్ మైండ్, ఏదో కొన్ని గ్రహించింది కొన్ని గ్రహించలేదు. పాపం ఇప్పుడు ఆ అమ్మాయి ఉందో లేదో మరి తెలియదు, కనబడట్లేదు. సరే ఏదేమైనా నిజంగా అలాంటి వాళ్ళు ప్రతి దానికి ఏ మనిషి అవసరమైనా, ఏ మనిషి ఏడిపిస్తున్నా ఏసయ్యా ఏసయ్యా అని పిలుస్తూ ఏసయ్య నా పక్కనే ఉన్నాడు అన్నట్లుగా ఫీల్ అయిపోయే వాళ్ళు ఒకవేళ చనిపోయినా కూడా పరలోకంలో ఉంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ. అలాగున మనం ఏసయ్య మీద ఆనుకోవాలి. ప్రతి విషయంలో ఏసయ్యా ఇది చెయ్యొచ్చా, ఏసయ్యా ఇదిగో ఇలాగా మాట్లాడమంటావా, ఏసయ్యా నేను ఇటు వెళ్ళొచ్చా, ఇది చేయమంటావా. ప్రతిదీ కూడా ఒక మనిషితోటి మాట్లాడుకున్నట్లుగా నువ్వు మాట్లాడుకోగలిగితే ఇంకంతకంటే కావాల్సింది ఏముంది. ఏమంటున్నాడు ఇక్కడ, ఏమంటాడు 9, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నా. ప్రభువా ఉన్నావా, ఉన్నా, నేనున్నా. ఎంత అభయం ఇస్తున్నాడో చూడు. అసలు ఏ దేవుడు అండి ఇట్లా ఒక మనిషితోటి ముచ్చటించినట్లుగా, ఒక మనిషి ముచ్చటించినట్లుగా మనుషులతోటి మాట్లాడే దేవుడు ఎవరు ఉన్నారు చెప్పు? యేసయ్య తప్ప ఎవరు లేరు. ఊరక పిలిస్తే చాలు ఆయన బదులిస్తాడు, జవాబిస్తాడు. ప్రభు ఉన్నావా ఇడా? ఉన్నా, నీకేం పర్లేదు పదా, నేనున్నా అంటాడట. నేనున్నా ఇక్కడ, మేము భయపడమా, పిలిచావు కదా నన్ను, నేనున్నా ఇక్కడే ఉన్నా. అది కనపడను కానీ, నేను నీకు కనపడను కానీ నేను మాత్రం ఎప్పుడు నా సన్నిధి, నా ఆత్మ, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. విద్యుత్ పిల్లరా 65వ అధ్యాయానికి రండి. 65వ అధ్యాయము 24వ వచనం చూడు. 24 వారికి లాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇస్తాను. ఇంకొకసారి అంటాడు, నేను యెహోవా సన్నిధికి వెళ్ళి నేను నా దోషములను ఒప్పుకొందును అని నేను అనుకొనినప్పుడే, ఇంకా వెళ్ళలేదు, ఒప్పుకోలేదు, ఇంట్లోనే అనుకుంటున్నాడు భక్తుడు, నేను నా దేవుని సన్నిధికి వెళ్ళి నా దోషములను ఒప్పుకొందును అని అనుకునినప్పుడే నా దోషములను నువ్వు పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు వెళ్ళి ఒప్పుకునేవారు దాకబడి నువ్వు ఒప్పుకోవాలైనా ఎప్పుడైతే తీర్మానం చేసావో అప్పుడే నీ దోషాలను కొట్టేశాడట. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా పొరపాటు అయింది నాయన, ఒక మిస్టేక్ జరిగింది ప్రభువా, ఆ పొరపాటును బట్టి క్షమించు ప్రభువా అంటే
అది నేను ఇంటికాడే కొట్టేశాను రా. నువ్వు తీర్మానం చేసేది చూడు, నేను దేవుని సన్నిధికి వెళ్ళి నా దోషాన్ని ఒప్పుకుంటానని అనుకున్నావు చూడు, అప్పుడే కొట్టేశాను. అసలు నువ్వు ఒప్పుకునే దాకా నేను ఎదురు చూస్తుంటాను అనుకున్నావా? నువ్వు తీర్మానం, నీ మనసులో తీర్మానం వచ్చిందే, అప్పుడే నీ లెక్కంతా కొట్టేశాను. నీ మీద ఇంక పాపం లేదు. కాబట్టే యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలతోటి ఉన్నప్పుడు సాతాను వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు. ఇదిగో ఇతను చూసావా, మలిన వస్త్రాలు కలిగి ఉన్నాడు అంటే పాపంతో ఉన్నాడు, యాజకుడై ఉండి పాపంతో ఉన్నాడు అని అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఓయ్ నోరు మూసుకొని వెళ్ళిపో. అతను పాపి అంటావేంటి? అతను అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు. అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు. కొరివి ఎట్లా ఉంటుంది? కొరివి ఎర్రగా ఉంటుంది అంటే పరిశుద్ధంగా ఉన్నాడు. అదేంటి పాపంతో ఉంటే పరిశుద్ధుడు అంటావు ఏంటంటే 5 నిమిషాల క్రితమే నేను నా దేవుని సన్నిధికి వెళ్ళి నేను నా దోషాన్ని ఒప్పుకుంటానని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే కొట్టేశాను. నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని కడిగేశా. అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు, నోరు మూసుకునేడు అన్నాడు. సాతాన్ని గద్దించేశాడు దేవుడు. అయిపోయిందా? సాతాను వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలకు చెబుతున్నాడు, ఇతను మహిళ వస్త్రాలు మార్చండి, ఆ మురికి వస్త్రాలు తీసేయండి, ప్రశస్త వస్త్రాలు తొడగండి. అతను నా యాజకుడు, యెహోషువ నా యాజకుడు, ప్రశస్త వస్త్రాలు పరిశుద్ధ వస్త్రాలు తొడగండి అని చెబుతున్నాడు. అంటే సాతాను ఫిర్యాదు చేసేటప్పుడు దోషం అతని మీద ఉంది, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇతని దోషాన్ని నేను కొట్టేశాను. ఎందుకు? ఇందాకనే అనుకున్నాడు రా, నువ్వు వచ్చి ఫిర్యాదు చేయక మునిపే, నేరారోపణ చేయక మునిపే నేను నా దేవుని సన్నిధికి వెళ్ళి నా దోషాలను ఒప్పుకోవాలి, దేవుడు నన్ను క్షమించాలి అని అనుకున్నాడు. అప్పుడే కొట్టేశా. నీకు తెలియదు కాబట్టి ఆ విషయం తెలియక అతని మీద పాపం ఉందని నువ్వు నేరారోపణ చేస్తున్నావు. ఆ దోషం ఎప్పుడో ఇందాక 5 నిమిషాల క్రితమే కొట్టేశాను. ఇప్పుడైతే పరిశుద్ధంగా ఉన్నాడు, తన అంతరంగం పరిశుద్ధంగా ఉంది. ఎందుకంటే చేసిన పాపాన్ని బట్టి కుమిలిపోతుంది తన అంతరంగం. ఎప్పుడైతే పశ్చాత్తాపం పడ్డాడో అప్పుడే దోషాలన్నీ కొట్టేశాను. హల్లెలూయా. అలాగున్న జవాబు ఇచ్చేవాడు ఆయన. ఏమంటున్నాడమ్మా? వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించుచున్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడు. నువ్వేందో నన్ను బట్టి ఏదో విర్రవీగుతున్నావు, ఈడు పడిపోయాడులే, వీడికి ఇంకే లెగవలేడులే, కుప్పకూలిపోయాడులే, వాడు ఏదో పొరపాటు చేశాడులే, కుప్పకూలిపోయాడు, ఇక వాడి వల్ల కాదులే ఇక లెగవటం అని అనుకుంటున్నావేమో. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడిన తిరిగి లేదును. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు, ఆయన ఆలకించువాడు. ఇక నువ్వు నా మీద అతిశయపడాల్సిన పని లేదు. నా శత్రువా నా మీద అతిశయపడాల్సిన పని లేదు. నేను ఎప్పుడైతే నా దేవునికి ప్రార్థన చేశానో నా దేవుడు నన్ను లేపుతాడు. దేవుని పిల్లరా చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చూడు. 17:21. అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండే ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. 21వ అధ్యాయము 22వ వచనం చూడు. ఇక్కడ కూడా ఆ కొండ ప్రస్తావన తెస్తాడు.
21 మరియు మీరు 21 అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి పడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టునకు కలిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగును జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. మీరు ప్రార్థన చేశారు కదా, యేసు విన్నాడా? వినుంటాడా? విన్నాడో లేదో, ఆ ప్రార్థన పోయిందో లేదో. పరలోకం దాకా పోవద్దు, నేనేమో లోపలే చేసుకున్నా. పరలోకం దాకా పోవద్దు, పెద్ద కేకలు చేయలేదుగా. పరలోకానికి వినపడేటట్టుగా నేను పెద్ద కేకలు వేయలేదుగా. పోయిందంటావా? విన్నాడంటావా? చేస్తాడంటావా? నా సమస్య పోయిద్దంటావా అని ఇట్లాంటి డౌట్ తోటి ఉంటే నీకు ఏది దొరకదు. ఖచ్చితంగా ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు. ఎంత భరోసా ఇస్తున్నాడు చూడు. ప్రార్థన చేసావా? విశ్వాసంతో దేవుడు నేను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు దయచేస్తున్నాడు అంతే అని నువ్వు నమ్ము, నువ్వు పొందుకుంటావు. నమ్మితే పొందుకుంటావు. అవసరమైతే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిద్ది. మీకు అంతటి అధికారం ఇచ్చా అంటాడు. హల్లెలూయా. ప్రియమైన పిల్లరా, చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటన్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. లోకాసు వార్తకు రండి. ఏమంటనే లోకాసు వార్త 11వ అధ్యాయం 9-10 వచనాలు చూడు. అటువలే మీరు అడుగుడి. అడగటం అంటే ప్రార్థన. మీరు ప్రార్థన చేయండి, మీకు ఇయ్యబడును. వెతకుడి మీకు దొరుకును. తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. వాళ్ళకి ఇచ్చావుగా, నాకు ఇస్తావా? వాళ్ళకి వచ్చింది, వాళ్ళకైతే జవాబు వచ్చింది, కానీ మరి నాకు వచ్చిందో రాదో? వచ్చింది నీకు కూడా. అడిగే ప్రతి వాడికి ఇస్తాడు ఆయన. వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రతి వాడికి వాళ్ళకి జవాబు వచ్చింది, కానీ వాళ్ళు అంటే మంచి సీనియర్లు, ప్రార్థనలో గంటల తరబడి చేస్తారు. వాళ్ళకి జవాబు వచ్చింది, కానీ నేనేమో అంత ప్రార్థన నాకు రాదాయే, నేనేమో 5-10 నిమిషాలు అవి చేసేది, నా ప్రార్థన వింటాడంటావా అనే డౌట్ ఏమో పెట్టుకోమాకు. నువ్వు చేసిన కొద్ది ప్రార్థన కూడా. ఇంకా కొంతమంది ప్రార్థన చేయటం రాదు. ప్రార్థన చేయటం రాక, ప్రభువా యేసయ్యా మా నాన్న కాళ్ళు నొప్పులు ఉండి ప్రభువా కాళ్ళు తీసేయి ప్రభువా అంటుంటారు. కాళ్ళు నొప్పులు ఉంటే కాళ్ళు తీసేయమని ప్రార్థన చేస్తారు వాళ్ళు, చిన్నపిల్లలు. అంత మాత్రాన ఆ కాళ్ళు తీసేస్తాడా? తీసేయడు. ఏసే నవ్వుకుంటుంటాడు ఆ ప్రార్థనని. ప్రభువా మా అమ్మకి తలనొప్పి పడుతుంది ప్రభువా, తల తీసేయి ప్రభువా. పిల్లలు తెలిసి తెలియక వచ్చి రాక ప్రార్థన అట్లా చేస్తారు, కానీ ఆయన నవ్వుకుంటాడు. ఆ వచ్చి రాని ప్రార్థనకు కూడా జవాబిస్తాడు. హల్లెలూయా. వచ్చి రాని ప్రార్థనకు కూడా జవాబిస్తాడు. తలనొప్పి తీసేస్తాడు, కాళ్ళ నొప్పులు తీసేస్తాడు. పిల్లలు చేసిన ప్రార్థన, ఆ వచ్చి రాని మాటలతోటి వాడు చేసే ప్రార్థన ఎంత ఇష్టంగా తీసుకుంటాడు ఆయన. ప్రతి వాళ్ళకి ఇస్తాడు జవాబు. ప్రతి వాళ్ళకి. నువ్వు 10 నిమిషాలు చేయి, వచ్చి రాక 10 నిమిషాలు చేయి. ఒకవేళ ధారాళంగా వస్తే ఎక్కువసేపు చేయి, అందరి గురించి చేయి. 10 నిమిషాలు చేసిన వాళ్ళకి ఇస్తాడు, గంట చేసిన వాళ్ళకి ఇస్తాడు. అసలు వచ్చి రాకుండా పొడి మాటలతో చిన్న పిల్లల ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఒక చిన్న పిల్ల విశ్వాసాన్ని బట్టి అనేక మంది సిగ్గుపరచబడ్డారు. ఒకనొకప్పుడు బాగా ఎండలు కాస్తున్నాయి, వర్షాకాలం వచ్చింది కానీ వర్షాలు పడట్లా. పంట పొలాలు వేద్దామంటే వర్షం లేదు. ఏం చేయాలా? అన్నిలైతే కొలుపులు కొలుస్తారు, బలులు ఇస్తారు. మేకపోతుల్ని, గొర్రెల్ని, కోళ్ళని బలిస్తారు. ఏది? వర్షాల కోసం. మరి మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. రండి వర్షం కోసం అని ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు.
బాగా ఎండ బాగా కాస్తుంది. రెండో రోజు కూడా అయిపోయింది కూటం. మూడో రోజు మధ్యాహ్నం తోటి కూటం అయిపోద్ది. ఇక మూడో రోజు మధ్యాహ్నం కూటం తోటి అయిపోద్ది. అయితే ఆ పొద్దున 10 కూటానికి వచ్చేటప్పుడు కూడా బాగా మామూలుగా ఇట్లా ఎండ. అందరూ బా అసలు ఎండ ఇంతగా వస్తుంది, 3 రోజులు కూటాలు పెట్టుకున్నా కూడా దేవుడు కనికరించలేదు అనుకుంటున్నారు. కానీ ఒక పిల్ల మాత్రం గొడుగు తీసుకొని వస్తుంది. ఉపవాస కూటానికి చిన్న పిల్ల, గట్టిగా ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి, ఒక 10 ఏళ్ల లోపు పిల్ల గొడుగు తీసుకొని వస్తుంది. మా ఏంది గొడుగు తీసుకొని వస్తున్నావు అని బజార్లో చూసిన వాళ్ళు అడిగారు. అంటే మేము ఉపవాస కూటం పెట్టుకున్నాము, మరి ఉపవాస కూటం పెట్టుకున్నాం, మేము ఉపవాసంతో ప్రార్థన చేసుకుంటున్నాం కదా, యేసయ్య మాకు వర్షం ఇస్తాడు, అందుకని వర్షం వచ్చిందని గొడుగు తెచ్చుకుంటున్నాను. నవ్వారు అందరూ నవ్వారు. ఈ ఉందర ఎండ బగ మండిపోతుంటే ఏడ వర్షం వచ్చేది తెక్కలదానా అన్నారు. ఆ పిల్ల ఏంది నన్ను నవ్వుతున్నారు అని చెప్పేసి ఆ గొడుగు తీసుకొని పోయింది చర్చిలోకి. కూటం జరుగుతుంది, చివరి కూటం అయిపోయేసరికి చుట్టూ మొత్తం నల్లంగా పట్టుకొచ్చింది వాన, మబ్బులు పట్టుకొచ్చింది. కూటం చివరి ప్రార్థన చేసేసరికి దడ పెద్ద వాన పడుతుంది. పెద్ద వాన పడుతుంటే ఎగతాలు చేసిన వాళ్ళు కూడా చర్చిలోకి వచ్చి కూర్చున్నారు. చివరికి అందరూ తడుస్తూ పోయారు. ఆ ఒక్క పిల్ల మాత్రం విశ్వాసంతోటి గొడుగు తెచ్చుకుంది. ఆ ఒక్క పిల్లే తావకుండా ఇంటికి పోయింది. హల్లెలూయా. చిన్న పిల్లలు చేసిన విశ్వాసాన్ని ఆయన అంగీకరిస్తాడు, చిన్న పిల్లలు చేసిన ప్రార్థనని ఆయన అంగీకరిస్తాడు. ఆ ఒక్క పిల్ల విశ్వాసాన్ని మరి ఒమ్ము చేయకూడదుగా దేవుడు. వాళ్ళు కూటం పెట్టుకున్నారు కానీ ఎవరికి నమ్మకం లేదు, ఎందుకంటే ఎండ అట్ట కాస్తుంది. కానీ ఆ ఒక్క పిల్ల విశ్వసించింది. మా కూటం మూడో రోజు కూటం అయిపోయేసరికి వాన వచ్చిందని విశ్వాసంతో గొడుగు తెచ్చుకుంది. మరి ఆ పిల్ల అవమానపడిద్దిగా. వర్షం పంపకపోతే దేవుడు ఖచ్చితంగా ఆ రోజున ధారాళమైన వర్షం, అందరూ సిగ్గుపడుతూ తడుస్తూ పోయారు ఇంటికి. హల్లెలూయా. నా ప్రార్థన వింటాడా అంటే అందరికీ జవాబు ఇచ్చేవాడు. అడిగే ప్రతి వాడికి ఇస్తాడు జవాబు, అంతే. అంత భరోసా ఇచ్చేవాడు దేవుడు, మన దేవుడు. లూకాసు వార్త ఎక్కడున్నాం? 11. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. యోహాను సువార్త 14వ అధ్యాయము. 13వ వచనం చూడు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమును మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నా నామములో, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అని మీరు ఏదైతే అడుగుతారో నా నామములో అడిగిన ప్రతి దాన్ని నేను చేస్తా అన్నాడు. అట్లాగని గొంతెమ్మ కోరికలు, మెడలో పెద్ద చైన్ కావాలి ప్రభువా, మాకు కారు కావాలి ప్రభువా, మాకు 700 డాబా కావాలి ప్రభువా అని కోరుకోమాకండి. అవి మీకు అవసరం లేదంటాడు కూడా. మళ్ళా నీకేది అవసరమో అది అడుగు. ఇప్పుడు డ్రైవింగ్ రాకుండా నీకు కారు ఎందుకు? డ్రైవింగ్ రాకుండా కారు ఇస్తే ఏమైంది? పోయి యాక్సిడెంట్ చేస్తావు, సస్తావు. అందుకని ఇవ్వను కారు నువ్వు అడిగినంత మాత్రాన. ఇవ్వడు ఆయన, అర్థం కదా? కాకపోతే ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తం ఏమైందో అది అడిగితే ఇస్తాడు ఖచ్చితంగా. ప్రభువా నాకు 4 ఆత్మలు దయచే ప్రభువా, ఈ సంవత్సరం నాకంటూ నేను 9 లేసుకొచ్చి బాప్తిజం ఇప్పించాలి ప్రభువా, నేను రోజుకొక్కడికైనా సువార్త చెప్పాలి ప్రభువా. ఇవి దేవుని చిత్తం. ఈ చెయ్యి, ఇవి ఈ ప్రార్థన నువ్వు చెయ్యి. ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా నువ్వు అడిగావు కాబట్టి అవి అలా జరుగుతాయి, అంతే. నువ్వు 9 అడిగితే ఆయన 10 మందిని ఇస్తాడు. ఎందుకంటే అడుగు వాటికంటేనూ, మీరు ఊహించు వాటికంటేనూ అధికంగా చేయవాడు ఆయన చిత్తానుసారంగా అడగాలి. కాకపోతే అర్థమైందా? గొంతెమ్మ కోరికలు ఎదురింటాం బాగా ఇంతలా తాడేసింది ప్రభువా, నేను కూడా వెయ్యాలి ప్రభు అన్నావు అనుకో, నీ మెడ ఉరితాడు పడింది. ఇక ఎందుకంటే ఇంట్లో గొడవలు, సమస్యలు, కొట్టుకోటాలు, మొగుడు పెళ్ళాలు ఇవి మొదలవుతాయి. ఎందుకో ఎదురింటాం ఇంతలో తాడేసింది, నాకు కూడా తెస్తావా తేవా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, తెస్తావా తేవా అని ఇంట్లో పోడు పెట్టుకుంటుంది. ఇంకేమైంది? ఇక కొట్టుకోవటం, అలిగిపోవటం, చివరికి ఏదో అవమానం జరగడం, నువ్వు ఊరేసుకోవటం. ఏది కూడా గొంతెమ్మ కోరికలు కోరొద్దు.
దేవుని చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా ఆయన ఇస్తాడంతే. ఆమేన్. అట్లాగో ఇచ్చి నేనున్నాను అని అనిపించుకునేవాడు మన దేవుడు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు చూడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడలా, నీకేది ఇష్టమో అదిగో మీకేది ఇష్టమో అడగండి, ప్రార్థన చేయండి, అనుగ్రహింపబడును. అవి మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరుండాలి, నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. మీ హృదయంలో ఏముండాలి? ఎండి బంగారాలు, డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఇవి కాదు నీ హృదయంలో ఉండాల్సింది. నీ హృదయంలో నా మాటలు ఉండాలి. నువ్వేమో నా యందు ఉండాలి, నీ యందు నా మాటలు ఉండాలి. ఇలాగుండి ఇక నువ్వేది అడుగుతావు అడుగు, కథం. హెలికాప్టర్ అడిగితే కూడా ఇస్తా, బోయింగ్ విమానం కూడా ఇస్తా. ఇచ్చాడు ఆయన ఆల్రెడీ. నా యందు నువ్వును నీ యందు నా మాటలు ఉన్నాయి కదా, నువ్వు ఖచ్చితంగా నా మాటలు నీ హృదయంలో అనుకుంటే నువ్వేది అడుగుతావు అడుగు. బోయింగ్ విమానం అడుగుతావా? బోయింగ్ 742 ఉన్నది, బోయింగ్ విమానం 742 700 మంది పట్టే విమానం. అది అంత పెద్ద విమానం ఒక వ్యక్తికి ఇచ్చేసాడు, కేఎఫ్ పాల్ గారికి. ఇచ్చాడా లేదా? బోయింగ్ విమానం ఉందా లేదా ఆయన పేరు మీద? ఉంది, ఇప్పటికే ఉంది. ఇండియాలో ఫస్ట్ కాదు, వరల్డ్లోనే ఫస్ట్. ఆయనకు ఒక వ్యక్తి పేరు మీద విమానం, బోయింగ్ విమానం ఉండటం ఇంకోటికి లేదు. గవర్నమెంట్ పేరు మీద ఉంటాయి బోల్డ్ విమానాలు, విమానాశ్రయాల్లో ఉంటాయి విమానాలు గవర్నమెంట్ కింద. కానీ వ్యక్తిగా కనీసం అమెరికన్ ప్రెసిడెంట్ కూడా లేదు. మీరు నా యందును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి. అంటే ప్రార్థన చేయండి. ఇలా ఉండి మీరు ప్రార్థన చేయండి, మీకు ఏది అడిగిన ఇస్తా. హెలికాప్టర్ కావాలా? నిన్ను హెలికాప్టర్ మీద తిరిగి అంత పెద్దవాడిగా చేసి 1 గంటలో ఆంధ్రప్రదేశ్లో చెప్తే సువార్త, మరొక గంటలో తెలంగాణలో చెప్పేటట్లుగా నిన్ను బిజీ చేసేసి నీకు హెలికాప్టర్ కూడా ఇస్తా. 1 గంటలో ఏడు చెప్తావు, మరొక గంటలో తెలంగాణలో చెప్తావు నువ్వు సువార్త. అలాగుని చేస్తా. అయితే నా చిత్తానుసారమే అడగాలి. హెలికాప్టర్ కూడా ఇస్తా, విమానం కూడా ఇస్తా, ఆస్తులు ఇస్తా. ఇవాళ కేఎఫ్ పాల్ గారు ఏమంటున్నాడు? అసలు భారతదేశాన్ని నాకు అప్పచెప్పండి, నేను పోషిస్తా అంటున్నాడు. ఆయన దగ్గర అన్ని కోట్లు ఉన్నాయి, కానీ ఆయన్ని తిక్కలోని చేసి ఆడు కూర్చోబెట్టారు. తెలుసా? ప్రపంచంలో ఎవరి పేరు మీద లేదు బోయింగ్ విమానం, ఆయన పేరు మీద ఉంది. ఇప్పటికీ ఎన్ని ఆస్తులు ఉండయి. వాళ్ళు నాకు గనక ఫారెన్ నుంచి డబ్బు వచ్చే అవకాశం నాకు ఇస్తే భారతదేశాన్ని కొన్ని సంవత్సరాల పాటు నేనే పరిపాలిస్తా, నేనే పోషిస్తా అంటున్నాడు. ఆయన కాడ అంత డబ్బు ఉంది, ఫారెన్ నుంచి డబ్బు రానివ్వట్ల వాళ్ళు అధికారులు. తిక్కలోని చేసి కూర్చోబెట్టారు, ఆడ జోకర్ని చేశారు. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఒకప్పుడు ఆయన పరిస్థితి తెలుసా? ఆయన పరిస్థితి ఒకప్పుడు పరిస్థితి ఫస్ట్ ముందు ట్రాన్స్లేట్ చేసేవాడు, వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేసేవాడు. ఫస్ట్లో ఎవరన్నా వాక్యం చెబుతుంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేవాడు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేవాడు. తెలుగు ఆయన కదా, ఇంగ్లీష్లో చెప్తున్నట్టు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేవాడు. తెలుగులో చెప్పాలంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేవాడు. ఒక దైవజనుడు ఎన్నికతో పోయేవాడు. అలాంటిది ఇప్పుడు ఎంత స్థాయి ఇచ్చాడో, లక్షల మంది ఆయన ముందు కూర్చొని వినేటట్లుగా చేశాడు. విద్యంతులారా, ఆయనకి అంత ఉంది, ఇచ్చాడు దేవుడు. కానీ జనం దృష్టికి జోకర్లా కనబడుతున్నాడు. ఏదేమైనా ఏమన్నాడు ఇక్కడ? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడలా, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అవి మీకు దొరుకును. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం ఎన్నిసార్లు చెబుతున్నాడు? మీరు అడగండి, ప్రార్థన చేయండి అనే అర్థం కదా. అడగండి అంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే జవాబు ఇస్తావా? నేను ఎప్పుడు నీతోటే ఉంటా. నువ్వు మోకరించక ముందే, అసలు నువ్వు ఎప్పుడు మోకరిస్తావా అని నేను ముందే వచ్చి ఉంటా. నువ్వు దేవుని సన్నిధికి రాకముందే నువ్వు వస్తావని నీకోసమే ముందే వచ్చి ఉంటా. ఇక్కడ నువ్వు వచ్చినాక ప్రభువా వచ్చావా అంటాం కాదురా, నువ్వు రాక మునిపే నువ్వు వస్తున్నావని నీకంటే ముందుగా నేనే ఇక్కడ ఉంటా.
నీకోసం వెయిట్ చేస్తుంటా నేను. అంత ఇష్టం నువ్వంటే, నీ ప్రార్థన అంటే అంత ఇష్టం నాకు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఏదన్నా ఇద్దామని నా ఆశ. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువు. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు అదిగో వారి ప్రార్థనల వైపునకును ఉన్నవి. ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు ప్రార్థన చేస్తే ఆయన చెవులు వారి వైపు అలా ఉంటాయట. ఎవరన్నా బయట ఏదో ముసలేం పడుతుంది, బయట ఇక్కడ ఏదో ముసలేం పడుతుంటే అది ఆలకిస్తున్నప్పుడు ఇక్కడ పక్కన పిల్లలు ఏదైనా గోల్ చేస్తున్నారు. అరే ఒక నిమిషం అదేందో మాట్లాడుకుంటున్నారు అని ఒక చెవు అట్టేస్తాం. అవునా? వాళ్ళు ఏదో రేకుల అవతల ఉండి ఏదో మాట్లాడుకుంటున్నారు, అరే ఒక నిమిషం ఉండు అనమాకు అని ఇక్కడ వాళ్ళు ఆపి ఈ చెవులు అటు ఆలకించినట్టు చేస్తాం. అవును కదా? అలాగున నీతిమంతులు ప్రార్థన వైపు ఆయన చెవులు ఉంటాయట. ఇంకా ఆయన వేరేది పట్టించుకోడు, వేరే చెత్త పట్టించుకోడు. ఉండు నా బిడ్డలో ప్రార్థన చేస్తున్నారు అని ఆయన చెవులు ఆ ప్రార్థన వైపు పెడతాడట. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడు. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక. ఎట్లాగా? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక. ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం చేయడమే మన పని. ఇందాక యోహాను సువార్త 13వ అధ్యాయంలోన 13వ అధ్యాయం 15వ వచనంలోన ఏమని ఉంది అక్కడ? అది కాదు అంతకంటే ముందు 14వ అధ్యాయము 15వ వచనం ఏముంటుంది? 14-15 ఏముంటుంది చదువు. అదిగో, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నీ ఆజ్ఞలు మాత్రం మేము చేయం కానీ ప్రభు నేను ప్రేమిస్తున్నాను ప్రభు అంటే కుదరదు. ఆ పప్పులు ఉడకవు. నా ముందు కాదు మీ కలువల్లి మాటలో. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు గైకొన్నారు అంతే. నా ఆజ్ఞల ప్రకారం చెయ్యాలి. ఇక్కడ అంటాడు, ఇదిగో మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవాలని అన్నది. ఆజ్ఞ ఏందంటే మనం యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన చెప్పినట్టుగా నడవటం మొట్టమొదటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించవాలని. అయిపోయిందా? రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలని. ఈ 2 ఆజ్ఞలే. ఈ 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలలో ఇమిడిపోయి ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు కలిసి 2 ఆజ్ఞలు చేసేసాడు. ఇప్పుడు మొట్టమొదటిదేమో నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ఆరాధించవాలను, ప్రేమించవాలను. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవాలను. నీ పొరుగు వాడిని ప్రేమిస్తే నరహత్య చేస్తావా? వాడి మీద అబద్ధ సాక్ష్యం చెబుతావా? వాడి భార్యను ఆశిస్తావా? వాడి సొమ్ము ఆశిస్తావా? వాడిది ఏదైనా నువ్వు కోరుకుంటావా? ఆశించవు కదా. అంటే ఏంది? నువ్వు ప్రేమిస్తే అయ్యను కోరుకో, ప్రేమించవు కాబట్టే వాడిది నీకు కావాలని నువ్వు దొంగతనం చేస్తావు. అవును కదా? ప్రేమ లేదు కాబట్టి. అదే ప్రేమిస్తే అవన్నీ అవి కాదు, వాడికి నాకు వద్దు. వాడి ఇల్లే కానీ, వాడి గాడిదే కానీ, వాడి భార్య కానీ, వాడి వస్తువు ఏదైనా కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను వాడిని ప్రేమిస్తున్నా. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. అప్పుడు సగం ఆజ్ఞలు ఈ 2వ ఆజ్ఞలో ఇమిడిపోయి ఉన్నాయి. అవును కదా? విద్యార్థి పిల్లరా,
చివరిగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం దగ్గర పక్క పేజీకి 5వ అధ్యాయము 14వ వచనం చూడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారం కాదు కాదు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును. నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థించినా, ఏ స్థితిలో ఉండు, నువ్వు కుంగిపోయి ఉండు, దీనుడివై ఉండు, ఒంటరివై ఉండు, ఏకాకివై ఉండు, లేకపోతే సమూహంగా ఉండు, నువ్వే స్థితిలో అన్నా ఉండు, నువ్వు గాయాలతో ఉండు, నీ హృదయం పగిలిపోయి ఉండు, ఎట్లన్నా ఉండు, నువ్వే స్థితిలో ఉండి అడిగినా ఆయన నీకు జవాబు ఇచ్చేవాడు. నా బిడ్డ నేనున్నా అంటాడు ఆయన. నేనున్నా, నువ్వెందుకు సందేహపడతావు? నేనున్నా, నీ ప్రార్థన నేను వింటున్నా, సందేహపడవసరం లేదు అంటాడు. హల్లెలూయా. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అని ఎన్ని భరోసాలు ఇచ్చాడో చూడు. అవును కదా, ఎన్నిసార్లు ఇచ్చాడు భరోసా బైబిల్ గ్రంథంలో, ఎన్నిసార్లు, ఇంకా మన విధితో బోల్డ్ సార్లు ఉన్నాయి. నేనున్నా, నేను వింటున్నా, నా చెవులు నీ వైపే ఉన్నాయి, నీ ప్రార్థన వైపే ఉన్నాయి, నువ్వు నా చిత్తానుసారంగా అడుగు, నేను ఇస్తా. కూర్చో, అడుగు. ఈ కెమెరా ముందు తిరుగుతావు ఎందుకు అటు? నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా ఇస్తా. మీ యందు నా మాటలను మీరు నా యందును ఉన్న ఎడల మీకేది ఇష్టమాడు. మనం దేవునికి వేరుగా ఉండి దేవుని చిత్తాన్ని అడగలేం, కానీ మనం కనుక దేవునిలో ఉంటే ఖచ్చితంగా దేవుని చిత్తమే అడుగుతాం. మనము నమ్మి బాప్తిజం పొంది ఆత్మపూర్ణమైనప్పుడు ప్రభువా నాకు వెండి బంగారాలు కావాలి ప్రభు అని అడగలేము. మనం ఇంకా వెండి బంగారాలు ఆస్తులు అడుగుతున్నామంటే మనం ఇంకా దేవునికి వేరుగానే ఉన్నాం. అది ఆయన చిత్తం కాదు. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ఉంచండి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నా ప్రార్థనను ఆలకిస్తున్నావని, నా ప్రార్థనకి నీ చెవులు రిక్కిరించి ఉన్నావని అయ్యా, నా ప్రార్థన వైపే నువ్వు చూస్తున్నావని, నా కోసమే నువ్వు కనిపెట్టుకొని ఉన్నావని, నేను సంశయపడుతున్నప్పుడు కూడా నేనున్నా అంటూ నాకు భరోసా ఇస్తున్నావు కదా ప్రభువా. అయ్యా, నేను ప్రార్థన చేసినప్పుడల్లా అనుమానంతో ప్రార్థన చేస్తున్నానేమో అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఇది దొరికిద్దా లేదా అనుకుంటూ ప్రార్థన చేస్తున్నానేమో, కానీ నువ్వైతే నువ్వు సంశయపడక సందేహపడక నన్ను అడగమని, నువ్వు అడిగిన వాటిని నిశ్చయంగా పొంది ఉన్నావని నమ్మమని మరీ చెప్తున్నావు. అయ్యా, ఇదిగో నాన్న ఎన్నిసార్లు మాకు భరోసా ఇచ్చావో, మా ప్రార్థన ఆలకిస్తున్నావని, నేనున్నాను నా కుమారుడా, నేనున్నా నీకు తోడు, నువ్వు భయపడకుండా అడుగు అని ఎన్నిసార్లు, నా చిత్తానుసారంగా అడుగు, నాకు ఇష్టమైంది అడుగు, నాలో నీవు ఉంటే నీకు ఇష్టమైంది ఏదో అది కూడా అడుగు అని ఎన్నిసార్లు చెప్పావయ్యా. నిజంగా మా ప్రార్థనకి నువ్వు స్పందించేవాడు, మా ప్రార్థనను అంగీకరించేవాడు, మా ప్రార్థన కోసం కనిపెట్టుకొని ఉండేవాడు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం. నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీ వంటి వాడు ఎవరు లేరు ప్రభువా. మనుషులముగా మేమే కొంతమంది కొన్ని బాధలు చెప్తుంటే ఎక్కువసేపు వినలేక మాకు పని ఉందని వెళతామేమో, కానీ నువ్వైతే అయ్యా నీకు చెప్పుకోవాలే కానీ దినములు అయ్యా నువ్వు వినేవాడవు. ఇదిగో మా ప్రార్థనే నిన్ను కట్టిపడేస్తుంది నాయన. నువ్వు నిజంగా మేము హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మమ్మల్ని దాటి పోలేవు నాయన. దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకని గుడ్డివాడు కేకలు వేసినప్పుడు దాటిపోలేదు కదా ప్రభువా. ప్రార్థన చేసేవాళ్ళ ప్రార్థనను నువ్వు దాటిపోలేవు. ఎబ్బెకురేవులో యాకోబు రాత్రంతా పెరుగులాడుతున్నాడు, కానీ నువ్వు దాటిపోలేకపోయావు. ప్రార్థన చేసినంతసేపు నువ్వు వెళ్ళలేవు. ప్రార్థన అంటే నీకు అంత ఇష్టం. ప్రార్థన నిన్ను బంధించేస్తుంది. ప్రార్థన ద్వారా అయ్యా నువ్వు మా యొద్దనే ఉన్నట్లుగా మేము ఎక్కువగా ప్రార్థనలో గడుపునట్లు కృప దయచేయ. తెలియక ప్రార్థన చెయ్యక, నీ సన్నిధిని మేము మోకరిల్లక, నిన్ను అడగక
దేవుడు మా ప్రార్థన వింటాడా అనుకుంటూ సందేహపడుతూ, మా ప్రార్థన కూడా ఆయనకి ఇష్టంగా ఉంటుందా అనుకుంటూ ఎన్నిసార్లు, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు వ్యర్థపుచ్చుకున్నాము నాయన, వ్యర్థపుచ్చుకున్నాం, వ్యర్థమైపోయినాయి. ప్రభువా, ఇదిగో నాయన దగ్గరగా 20 వాక్యాల ద్వారా, 20 వాగ్దానాల ద్వారా ఇదిగో నేను వింటున్నాను, నేను ఉన్నాను, ఇదిగో నాకు ప్రార్థన చేస్తే నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను ఆలకిస్తున్నాను, నేనున్నాను అంటూ ఎన్నిసార్లు భరోసా ఇచ్చావయ్యా. ఒక స్నేహితుడు చెప్పినట్లుగా చెప్పావు, కన్న తండ్రి చెప్పినట్లుగా చెప్పావు, అవసరాలు తీర్చే తల్లి చెప్పినట్టుగా చెప్పావు నాయన. నీకు వందనాలు, స్తోత్ర. విన్న మాటలు నీ బిడ్డల హృదయాల్లో అయ్యా స్థిరపరచయ్యా. ఎన్నడూ మర్చిపోవద్దు ఈ మాటలు. ఆ మర్చిపోయినప్పుడు భ్రష్టులు అయిపోతారయ్యా. దేవుడు నాతోటే ఉంటున్నాడు. నేను ప్రార్థనకి మొదలు పెడితే దేవుని సన్నిధి నాతోటే ఉంటుందని విశ్వాసంలో ఉండలేరు నాయన. ప్రభువా, కృప ఇచ్చేయ్యా. వాళ్ళు ఈ మాటలు మర్చిపోకుండా చెయ్యి. సాతానుడు వాళ్ళ హృదయంలో నుండి దారిలో పడిన విత్తనాలను పక్షులు ఎత్తుకొని పోయేట్లుగా వాడు ఎత్తుకొని పోతాడయ్యా. అవి మంచి నేలన పడిన విత్తనాలు వల్ల ఫలించినట్లుగా, నీరు కట్టి నూరంతలుగా ఫలించినట్లుగా నీ ఆత్మ కంచె వేయి నాయన. నీకు వందనాలు, స్తోత్ర. ఈ మాటలు నీ బిడ్డల హృదయాలకి ధైర్యాన్ని ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబు ఇస్తాడు, తప్పకుండా నా ప్రార్థన అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు అని నీ బిడ్డలు పరిపూర్ణ విశ్వాసంతో అడుగునట్లుగా కృప ఇచ్చే. విశ్వాసమందు నీ బిడ్డను స్థిరపరచు. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు అందరి హృదయాల్లో నెరవేరాలి ప్రభు. కృప ఇచ్చే. ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు వచ్చారో నాకు తెలియదు. వాళ్ళ హృదయం వెనక ఏ వేదన ఉన్నదో, ఏ బాధ ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో నాకు తెలియదు, కానీ నీకైతే సమస్తము తెలుసు కదా ప్రభువా. హృదయంతరంగాల్ని ఎరిగిన వాడవు, ఇక్కడ ఉన్న వారి హృదయాల్ని పరిశోధించువాడవు నీవు. అయ్యా నీకు వందనాలు. ఆ చివరి నుండి ఈ చివరి వరకు అందరినీ, పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ పేరు పేరును దీవించు, ఆశీర్వదించు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఇదిగో నాయన, నూతనంగా వచ్చిన బిడ్డలు ఉన్నారు. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే వారిని స్థిరపరచు అయ్యా. ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మారు మనసు పొంది, రక్షణ పొంది, ఇదిగో నాయన ప్రతి ఒక్కటి నీ యొద్ద నుండి అడిగి పొందుకోవడానికి ఇదిగో నాయన కృపద ఇచ్చే. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి కృపద ఇచ్చే. సాతానికి యవన కాలాన్ని అప్పగించక అయ్యా, ఇదిగో యవన కాలంలో నా కాడిని మోయు నరుడు ధన్యుడు అన్నావు కదా ప్రభు. యవన కాలంలోనే నిన్ను అంగీకరించి నీకు ప్రార్థన చేస్తూ ప్రతిదీ వాళ్ళకి కావలసిందల్లా నీ యొద్ద అడిగి పొందుకోవడానికి కృపద ఇచ్చే. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ దయగలిగిన హస్తానికి అప్పచెప్పుకొనొచ్చు. యేసు క్రీస్తు నామంలోని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సహాయము, ఆదరణ, అభిషేకము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.